సో అందరికైతే హాయ్. ఈరోజు ఈ వీడియోలో ఒక అకౌంటింగ్ జాబ్ ప్రాసెస్ ఎట్లుంటుంది అండ్ ఇది కంపేర్ టు నాన్ ఐటీ జాబ్స్ అకౌంటింగ్ జాబ్ బెస్టా కాదా చెప్తా. అండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారైతే కార్పొరేట్ సైడ్ వెళ్ళాలంటే అకౌంటింగ్ జాబ్ అనేది అయితే బెస్ట్. సో మొత్తం నేను ఈ వీడియోలో అయితే చెప్పిన, సో మొత్తం చూడండి, ఓకేనా. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అకౌంటింగ్ జాబ్స్ గురించి అయితే తెలుసుకుందాం, దీనికి ఓవరాల్ ఎలిజిబుల్ అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ దీని గురించి ఫ్యూచర్ ఏంది, అకౌంట్స్ జాబ్ అంటే బెస్టా లేకపోతే యావరేజ్ ఉంటుందా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అకౌంటింగ్ జాబ్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే వీళ్ళు బీకామ్ ఆర్ బీబీఏ లేకపోతే ఎంకామ్. బీకామ్ తర్వాత ఎట్లా పీజీ ఎంకామ్ చేస్తాం కాబట్టి ఎంకామ్, ఎంబీఏ. సో వీళ్ళైతే ఎలిజిబుల్, వీటికి మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళకి అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి. కొందరు ఫేక్ పెట్టి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళకైతే ప్రయారిటీ బాగుంటుంది, ఎంబీఏ అండ్ ఎంకామ్, బీకామ్, బీబీఏ వీళ్ళకి. సో దీనికైతే నాకు తెలిసినంత వరకు ఎక్కువ ఇంగ్లీషు అనేది రాకపోయినా ఏం కాదు, ఎందుకంటే అకౌంట్స్ కాబట్టి దీనిలో అకౌంట్స్ చేయాలి మనం అంతే. సో ఇంగ్లీష్ రాకపోయినా ఏం కాదు, కొంచెం తెలుగు మీడియం వాళ్ళు కూడా చేస్తారు జాబ్లు. ఎక్కువ చేసేదంటే ఇది అకౌంట్స్ జాబే. అండ్ అకౌంట్స్ జాబ్స్ అనేటివి మనకి వాకిన్స్ అయితే జరగవు, మ్యాక్సిమం జరగవు, ఎందుకంటే అవి ఎక్కువ ఉండవు, జరగవు. ఫస్ట్ మన గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఏం చేయాలంటే ఓల్దైనా రెఫరెన్స్ పట్టుకోవాలి అకౌంట్స్ జాబ్ చేసేవాళ్ళది. సో అట్లానైనా ఛాన్స్ ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఎస్వి ఇన్స్టిట్యూట్స్, అట్లా వాళ్ళు 30K 40K అట్లా కోచింగ్ నేర్పించి తర్వాత ఇంటర్వ్యూస్ పెడతారు. సో అందులో అట్లా సెలెక్ట్ చేస్తారు. సో కానీ కాంపిటీషన్ మాత్రం అకౌంట్స్ కూడా చాలా ఉంటుంది, ఎందుకంటే జాబ్స్ ఉండేవి తక్కువ. సో అందుకే వాకిన్స్ ఎక్కువ పెట్టారు. ఒకవేళ వాళ్ళకి వేకెన్సీస్ పడ్డా కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకే చెప్తారు, ఎందుకంటే వాళ్ళు క్లాసులు చెప్తారు, 2 months అట్లా నేర్పిస్తారు అకౌంట్స్, మళ్ళీ ఇంటర్వ్యూస్ పెడతారు. దానిలో కూడా తీసేస్తారు కొందరు నుండి మ్యాక్సిమం 70% తీసేస్తారు, 30% మందిని ఉంచుకుంటారు అంతే. సో దీనికి ఏంటంటే ఫస్ట్ అకౌంట్స్ అనేది బెస్ట్. ఇప్పుడు కంపేర్ టు నాన్ ఐటీ జాబ్స్ గురించి చూసుకుంటే అకౌంట్స్ అనేది బెస్ట్, ఎందుకంటే మా వాళ్ళే చేసిన వాళ్ళు ఉన్నారు సీనియర్స్. సో దీనిలో శాలరీస్ బాగుంటాయి, ప్లస్ ఫ్యూచర్ ఉంటుంది, ప్లస్ అకౌంట్స్ అంటే అంతే, అది బెస్ట్. కంపేర్ టు నాన్ ఐటీ జాబ్స్ అకౌంట్స్ అనేది బెస్ట్. నేనైతే ఒకటే చెప్తాను, అకౌంట్స్ మీదే ట్రై చేయండి. ఒకవేళ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ రాకపోయినా, ఏది రాకపోయినా అకౌంట్స్ మీద గ్రిప్ ఉండి డిగ్రీలో బీకామ్ చేసి కానీ అకౌంట్స్ మీద ఎంబీఏ ఆర్ ఎంకామ్ ఇవి చేసి అకౌంట్స్ మీద గ్రిప్ ఉంటే ఇంటర్వ్యూ ఏముంది, ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేసుకొని పోయినా మనకి ఏం కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంది, కంటెంట్ కావాలి, అకౌంట్స్ రావాలి. సో అకౌంట్స్ అనేది బెస్ట్. మీకు ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోయినా అకౌంట్స్ మాత్రం వస్తే పక్కాగా అకౌంట్స్కి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంటర్న్షిప్లు కూడా ఉంటాయి. ఇంటర్న్షిప్స్ ఇప్పుడు అకౌంట్స్ మీద కొందరు పెడతారు, వాకింగ్స్ జరుగుతాయి. ఇంటర్న్షిప్స్ 5 or 10 వేకెన్సీసే ఉంటాయి అంతే, 50 members వరకు వెళ్తారు. సో దానికి కూడా వెళ్ళచ్చు. వాళ్ళు ఎక్కువ ఇవ్వరు మనీ, 5K 6K 10K అట్లా ఇస్తారు అంతే 1 monthకి. బట్ వెళ్ళాలి, ఎందుకంటే అది ఫ్యూచర్ కాబట్టి వెళ్ళాలి. ఇప్పుడు 5K ఇచ్చినా వాళ్ళు 3K ఇచ్చినా అకౌంట్స్ అనేది బెస్ట్, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ తోటి రెఫరెన్స్ తోటి వెళ్ళిపోవచ్చు. నీకు ఫ్రెషర్గా పోయి రెఫరెన్స్ కింద వెళ్ళినా నిన్ను తీసుకోరు, ఎంతో కొంత ఏదో ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎందుకంటే నేనే ఫ్రెషర్గా ఉన్నప్పుడు రెఫరెన్స్ పెట్టితే ఎవ్వరు అసలు రెజ్యూమే తీసుకోరు కూడా, ఎందుకంటే షార్ట్ లిస్ట్ కాదు, ఏది కాదు, ఫ్రెషర్ కాబట్టి కాదు. అదే ఒక ఇంటర్న్షిప్ చేసి పోయినా చిన్నది ఏదో ఒకటి, మీకు 5K ఇచ్చినా వాళ్ళు 10K ఇచ్చినా ఏదో ఒకటి చేసుకొని పోయి ఎక్స్పీరియన్స్ కింద ఇంటర్న్షిప్ పెట్టేసి రెఫరెన్స్ కింద వెళ్తే సో అట్లా వస్తుంది. లేకపోతే పక్కా నమ్మకం ఉంటే కోచింగ్ సెంటర్స్ ఇక నాకు అకౌంట్స్ వచ్చు, నేను క్లియర్ చేస్తా ఇంటర్వ్యూ అనుకుంటే కోచింగ్ సెంటర్స్ 30K 40K మినిమం ఉంటుంది. ఆ ప్రైస్ అయితే పక్కా కోర్సుకి, అది నేర్పిస్తారు. ఇంటర్వ్యూలు వాళ్ళే ఒక 2 times ఛాన్స్ ఇస్తారు. సో అందులో మనం ఇంటర్వ్యూ బాగా చెప్తే తీసుకుంటారు. నెక్స్ట్ వాకిన్స్ అయితే అసలు అకౌంట్స్కి పడవు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం పడవు. అకౌంట్స్కి వాకిన్స్ అనేది మర్చిపోరు అది, ఎందుకంటే నేనే చూసిన అకౌంట్స్ అసలు వాకిన్స్ పడవు. అవి పడ్డా 1 2 3 అది వెళ్ళిపోతాయి, అది రెఫరెన్స్ వాళ్ళకే వెళ్ళిపోతాయి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే. సో ఇప్పుడు అకౌంట్స్ మీద ఫ్యూచర్ ఎట్లుంటుంది అంటే కంపేర్ టు ఏ జాబ్ అయినా
ఈ నాన్ ఐటీలో ఉన్న వందల జాబుల కంటే అకౌంట్స్ అనేది బెస్ట్. నీకు స్టార్టింగ్ నాన్ ఐటీ జాబులు ఎంత ఇస్తారో అకౌంట్స్లో కూడా అంతే ఇస్తారు. ఫ్రెషర్కి 20K అట్లా ఇస్తారు అకౌంట్స్కి. బట్ నువ్వు ఒక 1 year చేస్తే దీన్ని ఇంక్రీజ్ చేస్తారు శాలరీ. అకౌంట్స్లో డబల్ అవ్వచ్చు, అది ఎక్కువ అవ్వచ్చు, ఇంకెక్కువ అవ్వచ్చు. ఎందుకంటే అది అంతే. ఇప్పుడు కంపేర్ టు ఈ జాబ్స్ చూసుకుంటే పెంచారు, అంతగానో పెంచారు. ఎందుకంటే నేను చూసిన, మా సీనియర్సే చూసిన, నాన్ ఐటీ జాబ్స్ ప్లస్ అకౌంట్ జాబ్స్ చేసిన వాళ్ళే చూసిన. 1 year తర్వాత వాళ్ళ శాలరీ ఎంత అయింది, వీళ్ళ శాలరీ ఎంత అయింది కంపేర్ చేస్తే మస్తు డిఫరెన్స్ ఉంది. సో అకౌంట్సే బెస్ట్. ఒక 1 year చేసినామంటే మనకి దీంట్లో 30K ఈజీగా చేయొచ్చు. 2 years చేస్తే 35K 40K పెంచుతారు. కంపెనీ చేంజ్ అయితే వెళ్ళిపోతుంది శాలరీ ఇక్కడకు. నీకు 50K వరకు నువ్వు మా వాళ్ళు ఎర్న్ చేస్తారు, 50K వరకు 60K కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇది అకౌంట్స్. ఫస్ట్ 5K నుండి ఇంటర్న్షిప్ చేసారు. సో నాన్ ఐటీ జాబ్లో ఇంకా వేరే సీనియరు 20Kకి వర్క్ చేసిండు. అప్పుడు ఆయన 5Kకి చేసిండు, ఈయన 20Kకి చేసిండు. అప్పుడు ఆయన ఇది 5K చాలా తక్కువ అనుకున్నాడు. కానీ 1 year తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఈ 20K నాన్ ఐటీ జాబ్ చేసిన పర్సన్కి 25K 30K వస్తున్నాయి, ఈయనకేమో 50K దాటేసిపోయినాయి. సో అట్లుంటుంది అకౌంట్స్ అంటే. సో ఏం లేదు, అకౌంట్స్ సబ్జెక్ట్ ఏంటంటే బ్యాలెన్స్ షీటు, ఇన్వాయిస్లు, అకౌంట్ పేయబుల్స్, రిసీవబుల్స్, ఇవి మనకి ఇంటర్లోనే చెప్తారు. ఇంటర్లోనే అదే సబ్జెక్ట్ మొత్తం. మనం షీట్ తయారు చేయాలి, బ్యాలెన్స్ షీట్, అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని, లేకపోతే ప్రాక్టీస్ చేయాలి పక్కా చేసి అవన్నీ మళ్ళీ తిప్పేయాలి. ఇక మీరు ఇప్పుడు డిగ్రీ చేస్తారంటే పక్కా అకౌంట్స్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ బీకామ్ అయి ఉంటే అవి ఒకసారి తిప్పేయండి మొత్తం. అకౌంట్స్ ఇంటర్ సబ్జెక్ట్ మొత్తం తిప్పేయండి. ఎందుకంటే మనం చేసే వర్కే అది కాబట్టి పక్కా చేయాలి. సో ఇంతే. ఫ్యూచర్ అయితే అకౌంట్స్కి నెంబర్ 1 పక్కా. ఇంకా నేను తర్వాత కూడా ఈ సీనియర్లతోటి వాళ్ళతోటి కూడా లైవ్లో మీకు చూపిస్తా వాళ్ళ వర్క్, వాళ్ళు ముందేం చేసారు, ఇప్పుడు ఎంత ఎర్న్ చేస్తారు, ఏ కంపెనీ చేంజ్ చేయరు, అకౌంట్స్ మీద వాళ్ళ నా దగ్గర ఉన్నారు, వాళ్ళ సీనియర్స్ ఉన్నారు కాబట్టి నేను చేసిన లైవ్లో చూసినా కాబట్టి చెప్తున్నా. సో వాళ్ళతో కూడా వీడియోస్ తీస్తాను ముందు. సో ఇంతే. అకౌంట్స్ అయితే బెస్ట్. నాకు తెలిసినంత వరకు ఒక డిగ్రీ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి గ్రోత్ రావాలి. స్కిల్స్ లేకపోయినాయి కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం మేనేజ్ చేసే అంత ఉంటే సరిపోతాయి అన్నప్పుడు అకౌంట్స్ నేర్చుకోండి బెస్ట్. ఈ నాన్ ఐటీ జాబ్స్ అనేది దేనికైనా బేసిక్ ఇంగ్లీష్ పక్కా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో కొంత ఉండాలి. కానీ దీనికి నువ్వు చిన్న ఇంటర్వ్యూ క్రాక్ చేసినావంటే నీకు ఇక నువ్వు వర్క్ నీకు అకౌంట్స్ వచ్చినా కంట్రోల్ చేస్తావు నువ్వు. ఇక నీకు ఇంగ్లీష్ గురించి నీకు అవసరం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు. సో అందుకే అకౌంట్స్ అనేది చాలా బెస్ట్. మేము కూడా ఇప్పుడు నాన్ ఐటీ జాబ్లకు వెళ్ళినాం. ఇప్పుడు మేము కూడా దీనికి రావాలనుకున్నాం అకౌంట్స్కి. కానీ అది చూద్దాం ముందు ఏమవుతుందో. సో ఇప్పటికైతే ఇంతే. సో తర్వాత మాలాగానైతే కాకండి. ఎందుకంటే మీ దగ్గర స్కిల్ ఉండి మంచిగా ఉంటే మాత్రం ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి అకౌంట్స్కి. ఒక 1 year 6 months అట్లా ట్రై చేయండి. అది కాకపోతే మళ్ళీ నాన్ ఐటీకి రండి. సో ఫస్టే ఏదో ఒక జాబ్ దొరికింది కానీ నాన్ ఐటీకి వస్తే దిననే ఉండిపోతారు. ఇక అది ఇక సేమ్ రొటీన్ అయిపోద్ది. బెస్ట్ అంటే ఇదే, అకౌంట్స్లో అయితే బెస్ట్. సాలరీస్ కూడా మంచిగానే ఉంటాయి, అన్నీ మంచిగానే ఉంటాయి. సో ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చేస్తున్నారు కూడా ఇప్పటికీ. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుండి కూడా చేస్తారు. కావాలన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తారు. అది ఇక మీకు తెలిసిపోద్ది వర్క్లోకి వెళ్ళినాక. సో ఇంతే, ఏం లేదు. అకౌంట్స్ అయితే బెస్ట్ జాబ్స్. ఈ అకౌంట్స్లో ప్రాసెస్లు ఉంటాయి, ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి. మీరు ఒక్కసారి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వాళ్ళే 2 months అట్లా కోర్సు నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి మీకు అకౌంట్స్లో ఏ ప్రాసెస్ అయినా మీరు చేయగలుగుతారు ఈజీగా. సో అంతే. మీరు ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసేంత బేసిక్స్ తెలుసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి చెప్తే అకౌంట్స్లోనే అడుగుతారు, సబ్జెక్టే అడుగుతాడు. ఈ అకౌంట్స్ ఇంటర్వ్యూ అంటేనే సబ్జెక్టే అడుగుతాడు. అది చెప్పేసారంటే అయిపోద్ది. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.